హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టేబుల్. ఇలాంటి టేబుల్స్ ఇచ్చినప్పుడు మనం ముందు హెడ్డింగ్ చదువుకోవాలి. దీని హెడ్డింగ్ వచ్చి పాపులేషన్ ఇన్ ల్యాక్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఓవర్ ద ఇయర్స్. సో ఏబిసిడి అండ్ సో ఆన్ జే వరకు ఉన్నవన్నీ కూడా స్టేట్స్, లెఫ్ట్లో ఉన్నవన్నీ కూడా ఇయర్స్, ఈ మిడిల్లో ఉన్న ఈ డేటా అంతా కూడా ఈ ఇయర్స్ని బేస్ చేసుకుని ఉన్న పాపులేషన్. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే వస్తే 5 క్వశ్చన్స్ వస్తాయి, లేదా 10 లేదా 15 అలా వస్తాయి. అంతేగాని 1, 2, 3 అలా మాత్రం రావు. మినిమం 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద పాపులేషన్ ఆఫ్ విచ్ స్టేట్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ ఇయర్ ఆఫ్ 2003. 2003లో ఏ స్టేట్ హైయెస్ట్ పాపులేషన్ కలిగి ఉంది? ఏ అయితే 69, 43, 61 ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళడమే. 47, 40, 65, 55, 73, 68, 54, 77. సో జే ఈజ్ ద హైయెస్ట్ పాపులేషన్. బట్ మనకు ఆన్సర్లో అయితే జే లేదు. సో దీని ఆన్సర్ వచ్చి నన్ ఆఫ్ దీస్. ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ వచ్చి జే. సో మీకు ఆన్సర్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ సి ఇన్ 2007 వాజ్ ఈక్వల్ టు ద పాపులేషన్ ఆఫ్ ద విచ్ స్టేట్ ఇన్ 2004. అంటే పాపులేషన్ ఇన్ స్టేట్ సి ఇన్ 2007 అంటే 2007లో స్టేట్ సి 67 ఉంది. సేమ్ పాపులేషన్ 2004లో ఏ స్టేట్కి ఉంది అని అడుగుతున్నాడు. ఈ 67 2004లో ఎక్కడుంది చూసుకోవాలి మనం అంతే. సో దిస్ ఇస్ ద 67. సో హెచ్ అనే స్టేట్ ఈ సికి ఈక్వల్గా ఉంది. బట్ ఆన్సర్లో మీకు ఎక్కడ హెచ్ లేదు. సో ఇది కూడా మీకు నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చి వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ సి ఇన్ 2007 అండ్ స్టేట్ ఈ ఇన్ 2002. అంటే 2007లో సికి 2002లో ఈకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. 2007లో సికి అయితే 67 అండ్ 2002లో ఈకి అయితే 61. సో ఈ 67కి ఈ 61కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 6. సో 6 కూడా ఏంటి? ఇన్ ల్యాక్స్. సో 6 lakhs ఇస్ ద ఆన్సర్. సో దీని ఆన్సర్ వచ్చి బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ స్టేట్ హ్యాడ్ ద లోయెస్ట్ పాపులేషన్ ఇన్ 2009. 2009లో ఏ స్టేట్ లీస్ట్ పాపులేషన్ని కలిగి ఉంది? సో ఏ అయితే 75, 53, 70 ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. 50, 68, 61, 74, 72. సో 50 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఇదే అన్నిటికన్నా చాలా లీస్ట్లో ఉంది. సో 50 lakhs ఫర్ ఇన్ 2009లో డి. సో 2009లో డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే డి కంటే తక్కువ పాపులేషన్ మీకు ఏ స్టేట్లోనూ లేదు. సో డి ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చి పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ జే పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఐ వాజ్ ద లోయెస్ట్ ఇన్ విచ్ ఇయర్. ఐ స్టేట్ అనేది ఏ ఇయర్లో తక్కువ పాపులేషన్ కలిగి ఉంది? ఇప్పటిదాకా మనం పాపులేషన్ ఎలా చూసాం, ఇప్పుడు ఇలా చూస్తాం అన్నమాట. సో ఐ తీసుకుంటే 53, 2000లో 53 ఉంది, 2001లో 52 ఉంది, 55, 54, 5, 6, 8. సో అన్నింటికంటే 52 అనేది చాలా లీస్ట్లో ఉంది. ఇది ఏ ఇయర్లో ఉంది? ఐ 2001లో ఉంది. సో 2001 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఇది ఇందులో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ ఇవన్నీ కూడా మీకు అక్కడ కనుక ఏమైనా కొంచెం క్లమ్జీనెస్తో ఉంటే ఇవి ఆన్సర్స్ అవుతాయి. సో ఇది మీకు సెకండ్ టేబుల్. ఇక్కడ ఏపీపీ అంటే అపియర్డ్ స్టూడెంట్స్ అని, క్యూయూఏ అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అని చెప్పి మీనింగ్. ఇది కూడా అంత మనం హెడ్డింగ్ చదువుకోవాలి. నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇన్ 6 states ఓవర్ ద ఇయర్స్. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ABCDEF అనేవి స్టేట్స్, 2001 to ఇవేమో ఇయర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్టేట్ సి ఇన్
2002 and 2005 together, in what percentage of the number of the candidates appeared from state B in 2003 and 2004 together? అంటే స్టేట్ సిని 2002 అండ్ 2005లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈ రెండు మనం ప్లస్ చేస్తాం, అది ఎంత పర్సంటేజ్ ఉంది కంపేర్ విత్ ద స్టేట్ బి, అది కూడా సింగిల్ ఇయర్ కాదు, 2003 అండ్ 2004. సో దిస్ ఈస్ ద ఆన్సర్. స్టేట్ సి అనేది 2002 ప్లస్ 2005 చేస్తాం, అది 178. అది కూడా మనకి ఏ పీరియడ్ కాదు, ఓన్లీ క్వాలిఫైడ్ మాత్రమే కావాలి. సో అందువల్ల 178 ప్లస్ 198 ఈజ్ ఈక్వల్ టు 376. అలాగే స్టేట్ బి ఇన్ 2003 ప్లస్ 2004 చేస్తాం, ఇది కూడా 1738 ప్లస్ 1644. సో వాడు అవి రాంగ్ ఇచ్చాడు, బి ఒక్కటే రాంగ్ ఇచ్చాడు. ఎందుకంటే బిలో 2003లో 1674 అండ్ 2004లో అయితే 1986. వీళ్ళు ఏంటంటే జస్ట్ అపియర్ అయిన స్టూడెంట్స్ వీళ్ళు. సో వాడు రాంగ్ ఇచ్చాడు, అందువల్ల నేను మళ్ళీ టేబుల్ మీకు చూపిస్తున్నాను. అక్కడ మళ్ళీ రాసాను, స్ట్రైక్ చేసేసి మీరు అది నోట్ చేసుకోండి. నేను స్ట్రైక్ చేసి రాశాను నీట్గా అక్కడ. సో స్టేట్ బి ఇన్ 2003లో 1674 అండ్ 2004లో 1986, ఈ రెండు చేస్తే 3660 వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? స్టేట్ సి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ అపియర్డ్ ఇన్ స్టేట్ బి కావాలి. అంటే సి బై బి ఇంటూ 100 వేస్తాం, వాడు అది చేస్తాడు అక్కడ. మీకు ఇందాక వచ్చింది స్టేట్ సిలో 376 వచ్చింది. సో సి బై బి అంటే 376 బై 3660 ఇంటూ 100 వేస్తే మీకు 10.27 వస్తుంది ఆన్సర్. సో 10.27 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఎందుకు సి బై బి వేయాలంటే వాడు సి కంటే బి ఎంత పర్సెంట్ ఉంది అని అడిగాడు. సో 11th క్వశ్చన్లో మీకు ఆ ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మీకు సింగిల్ స్టేట్ ఇస్తే కన్ఫ్యూజింగ్ ఉండదు, ఇలా 2 కానీ 3 కానీ ఇస్తే అప్పుడు కూడా మీకు కన్ఫ్యూజింగ్ అక్కర్లా, ఆ 2, 3 కూడా యాడ్ చేసేసుకుంటాం అంతే. సింగిల్ స్టేట్ ఇచ్చారనుకోండి 1/2 వేస్తాము, అదే మీకు మల్టిపుల్ స్టేట్స్ ఇచ్చేసారనుకోండి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుని అది బై దాని కింద ఇచ్చిన స్టేట్ వేసేస్తాం. ఇవి మీకు బై ప్రాక్టీస్తో వస్తాయి, అయితే 1, 2 చూసేస్తే రావు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద పర్సంటేజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఆర్ అపియర్ ఇన్ 2004 ఈజ్ ద హైయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. అంటే 2004లో అపీర్ అయిన స్టూడెంట్స్ ఈ కింది స్టేట్స్లో ఎక్కడ హైయెస్ట్గా ఉన్నారు. దీనికి ఎలా చేస్తామంటే ఎగ్జాంపుల్కి మనం ఏ తీసుకుంటే 2004లో క్వాలిఫైడ్ బై అపియర్ ఇంటూ 100 వేస్తాం, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ప్రతిదీ అంతే, ఇది కూడా అంతే, క్వాలిఫైడ్ బై అపియర్ ఇంటూ 100, క్వాలిఫైడ్ బై అపియర్ ఇంటూ 100 అలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అది ఈ ఫార్మెట్లో ఉంటుంది. ఇది స్టేట్ ఏ అయితే క్వాలిఫైడ్ బై అపియర్ ఇంటూ 100 చేస్తే మీకు ఇదంత వస్తుంది. ఇది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఓవర్ అపియర్డ్ ఎగ్జామ్ ఇన్ 2004లో. స్టేట్ బి, సి, డి, ఈ, ఎఫ్ అన్నీ కూడా సేమే, క్వాలిఫైడ్ బై అపియర్డ్ ఇంటూ 100. సో ఇవన్నీ కంపేర్ చేస్తే ఏది హైయెస్ట్గా ఉందంటే స్టేట్ ఏ ఈజ్ ద హైయెస్ట్. సో 12th క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద పర్సంటేజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఓవర్ ద అపియర్డ్స్ ఫ్రమ్ ద స్టేట్ డి ఇన్ ద లోయెస్ట్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ఇయర్స్. అంటే ఇప్పటిదాకా మనం దీని పై క్వశ్చన్లో మనం ఏం చేసామంటే స్టేట్స్ చూసాము, ఇలా స్టేట్స్ చూసేసాము అప్పుడు దీని పై క్వశ్చన్లో. ఇప్పుడు ఇయర్స్ అడుగుతున్నాడు సింగిల్ స్టేట్ ఇచ్చేసి. సో ఈ డీలో క్వాలిఫైడ్ ఓవర్ అపియర్లో ఏది ఏ ఇయర్ లోయెస్ట్గా ఉందో చెప్పాలి మనం. అంటే ఎలాగంటే ఇది కూడా సేమ్ 165 బై 1440 ఇంటూ 100, అంటే క్వాలిఫైడ్ బై అపియర్ ఇంటూ 100 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. దీని ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఇది స్టేట్ డి 2001కి 2కి 3కి 4కి 5కి చేస్తాం, అండ్ 6కి 7కి అయితే ఇది. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడ లోయెస్ట్గా ఉంది? 2003 ఈజ్ ద లోయెస్ట్. సో ఆన్సర్ ఇస్ ద 2003. సో 13th క్వశ్చన్లో 2003 లేదు. సో నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది నేను రాసాను అంతే మామూలుగా, ఇది ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, అప్రాక్సిమేట్లీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఓవర్ అపియర్డ్ ఫ్రమ్ ద స్టేట్ డి ఓవర్ ద గివెన్ ఇయర్స్. సో ఈసారి సింగిల్ ఇయర్ మెన్షన్ చేయలేదు, గివెన్ ఇయర్స్ అన్నాడు కాబట్టి స్టేట్ డి తీసుకుందాం. ఇది కూడా సేమ్, క్వాలిఫైడ్ బై అపియర్డ్ ఇంటూ 100. ఇవంతా క్వాలిఫైడ్, ఇవన్నీ టోటల్ చేస్తాం, సమ్ వాల్యూ వస్తుంది. అది బై ఇదంతా టోటల్ చేస్తాం, సమ్ వాల్యూ వస్తుంది. సో ఈ టోటల్ బై ఈ టోటల్ ఇంటూ 100 వేస్తాం. దిస్ ఈజ్ ద ఫార్మాట్ ఫర్ 14th క్వశ్చన్. సో క్వాలిఫైడ్ ఎంత వచ్చింది, 1166 వచ్చింది. అదే అపీరియడ్ అయితే ఎంత వచ్చింది, 10682 వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే, క్వాలిఫైడ్ బై అపీరియడ్ ఇంటూ 100 చేస్తే 10.91 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 11% ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్టేట్ డి ఓవర్ ద గివెన్ ఇయర్స్. అంటే స్టేట్ డి క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారు మొత్తం, 1 2 3 4 5 6 7, ఇవన్నీ ప్లస్ చేసి బై 7 వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అవన్నీ ప్లస్ చేస్తే 1166 వచ్చింది, బై 7 చేస్తే 167 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. రేపు రిమైనింగ్ చెప్పుకుందాం, బార్ డయాగ్రామ్ కానీ గ్రాఫ్ కానీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.